రోజుల 2-3 రోజులుగా అఘోరి కోసం గాలిస్తున్నటువంటి పోలీసులు ఎటకేలకు మధ్యప్రదేశ్ సరిహద్దుల్లో అఘోరి ఆచూకీ లభ్యం అవడంతో అక్కడ అదుపులోకి తీసుకున్నట్లుగా కూడా తెలుస్తుంది. రేపు మధ్యాహ్నం వరకు కూడా అఘోరిని హైదరాబాద్ ముఖ్యలాకి పోలీస్ స్టేషన్ కు తరలిస్తామని చెప్తున్నారు. మరి అరెస్ట్ అనంతర పరిణామాలు ఉంటాయనేది చూడాలి. అల్లూరి శ్రీనివాస్ అలియాస్ అఘోరి నెక్స్ట్ ఏ విధంగా ముందుకు వెళ్తుంది, ఎందుకంటే ఇప్పటికే అనేక వివాదాలు, మరికొంతమంది బాధితులు కూడా అఘోరి మోసం చేసినట్టు కూడా వెలుగులోకి వస్తున్న నేపథ్యంలో మరి ఇతర కేసుల విషయంలో కూడా అఘోరిని అదుపులోకి తీసుకుంటారా, ఈ కేసులోనే అఘోరిని రిమాండ్ తరలిస్తారు అనేది అఘోరిని హైదరాబాద్ కు తరలించిన అనంతరం మరికొన్ని కీలక పరిణామాలు కేసులో జరిగే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. సౌమ్య, సాగర్ అయితే బ్రేకింగ్ చూస్తున్నాం. ప్రెసెంట్ అఘోరి అరెస్ట్ అయినట్టు కూడా తెలుస్తుంది. ముఖ్యంగా తన పైన నమోదైన ఈ మోకిల పోలీస్ స్టేషన్ లో నమోదైన కేసు ఏవైతే ఉన్నాయో, ముఖ్యంగా పూజల పేరుతోని లక్షలకు లక్షలు డబ్బులు తీసుకుందని చెప్పి గతంలో ఒక వ్యక్తి బాధితురాలు అనొచ్చు తను బయటకు వచ్చి కేసు పెట్టడం కూడా జరిగింది. అయితే ఈ కేసు పరంగానే తనని అరెస్ట్ చేసినట్టు కూడా తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అసలు విష్ణు దగ్గర ఉందా అనే దానిపైన ఒకసారి విష్ణుకి కూడా మనం ఒకసారి లైవ్ లో కూడా ఫోన్ చేసి చూద్దాం. మరి తనని అరెస్ట్ చేసినట్టు ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉందా, వర్షిని ఏమైనా వాళ్ళ పేరెంట్స్కి ఏమైనా అప్పచెప్పే ప్రయత్నం ఏమైనా చేస్తారా అన్న దానిపైన కూడా ఒకసారి విష్ణుని అడిగి తెలుసుకుందాం. రైట్, అయితే మరోసారి కాల్ చేద్దాం. రైట్, అయితే విష్ణు కాల్ లిఫ్ట్ చేయట్లేదు. అండ్ మనతో పాటు లైవ్ లో జాయిన్ అవుతున్నారు బాలకృష్ణ గారు. రైట్, బాలకృష్ణ గారు నమస్తే అండి. జన్మనిచ్చిన తల్లిదండ్రులకు నమస్కరిస్తూ విశ్వేశ్వర గారి నా వాయిస్ వినిపిస్తుందా అండి మీకు? బ్రహ్మాండంగా. రైట్, బాలకృష్ణ గారు, అయితే ఏవైతే తన పూజలు, ముఖ్యంగా శ్రీనివాస్ పూజలు చేస్తున్నాడు అని చెప్పి గతంలో తన పైన కేసులు నమోదు అవ్వడం కూడా జరిగింది. అయితే ఈ నేపథ్యంలోని తన్ని యూపీలో అరెస్ట్ చేసినట్టు కూడా తెలుస్తుంది. మీకు ఏమైనా సమాచారం అందిందా అండి? నాకైతే ఏం సమాచారం అందలేదమ్మా. నేనైతే ప్రస్తుతం హరిద్వార్ లో ఉన్నాను. గత 4 రోజుల నుంచి కూడా ఇక్కడే ఉన్నాను. కాకపోతే నేను లోకేష్ గారికి ట్వీట్ పెట్టాను, పిఎం గారికి కూడా మెయిల్ చేశాను. నేను ఇక్కడ ఖచ్చితంగా అరెస్ట్ అయ్యి ఉంటాడు అనేటువంటిది అయితే అనుమానం ఉంది. కాకపోతే ఇక్కడ నాకు కొన్ని ప్రశ్నలు, కొంతమంది మాట్లాడిన విధానాన్ని బట్టి చూస్తే ఆయన ఎవరో, టైం ఉందామా మాట్లాడచ్చా? మాట్లాడండి. నాకు కొన్ని ప్రశ్నల అనుమానం ఏంటంటే, ఆయన ఎవరు అనిల్ బెహ్రా గారు నిన్న మీడియాలోకి వచ్చి విష్ణు గారిని, ఆ తర్వాత ఆద్యానాథ్ గారిని, తర్వాత ఇంకెవరో వినోద్ రెడ్డి గారిని, వీళ్ళందరినీ కూడా ఎంక్వైరీ చెయ్యాలి అని చెప్పాడు. నాకు ఇక్కడ ఆయన మాట్లాడిన దాన్ని బట్టి చూస్తే నాకు కొత్త కోణాలు కనబడుతున్నాయి. ఇది 2 రాష్ట్ర ప్రభుత్వాల సమస్య లేక దేశ సమస్య అనేటువంటిది అనుమానం వస్తుంది. ఎందుకు వస్తుందంటే, ఫస్ట్ లో వీడు అదేదో విశాఖపట్నంలో యోగి ప్రభాకర్ గారు, ఆయన యోగి కాదు ప్రభాకర్ గారు, ఆయన్ని తీసుకొని వెళ్ళి బ్లాక్ క్లాత్ కట్టి ఈయన హిమాలయాలలో తపస్సు చేశాడు, ఆయనకి లోకం పోకడలు తెలియదు, అంబరాన్నే వస్త్రంగా మలుచుకొని కట్టుకున్నాడు అని చెప్పి సొల్లంతా చెప్పాము, ఎవరితోనూ మాట్లాడలేము అన్నారు. ఒక ఆడపిల్ల వచ్చి నీ మీద మాస్క్ వేసుకొని నీ మీద ఎలిగేషన్ చేసినప్పుడు దానికి గురువు గారి పర్మిషన్ అవసరమా? నాకు అర్థం కాల. వీళ్ళందరూ ఏంటి? వీళ్ళందరి మీద ఎంక్వైరీ చేయాలి. మన ఆయన పేరేంటి, ఆయన ఎవరు అనిల్ బెహ్రా గారు అన్నట్టు విష్ణు గారు, ఆద్యానాథ్ గారు, వినోద్ రెడ్డి గారు, ఆ తర్వాత యోగి ప్రభాకర్ గారు, రాజేష్ నాథ్ అఘోరా గారు, వీళ్ళ మీద కూడా ఎంక్వైరీ
డబ్బు లావాదేవీలా ఇంకా ఏమైనా ఉన్నాయా? చాలా కూలంకషంగా ఇంటరాగేట్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇవన్నీ చూస్తూ ఉంటే ఇదేదో పెద్ద డబ్బు స్కాము, మాఫియా, ఆ తర్వాత గంజాయి ఇలాంటివి కనబడుతున్నాయి తప్ప, ఇలాంటివి అనుమానాలు వస్తున్నాయి తప్పితే వీళ్ళు మాట్లాడే మాటలను బట్టి కొత్త కోణాలు వెలుగులోకి వస్తున్నట్టున్నాయి. నేను జూనా అఖాడాలో కూడా చెప్పాను, జూనా అఖాడాలో కూడా కంప్లైంట్ ఇచ్చాను, పంచదశానన అఖాడాలో కూడా కంప్లైంట్ ఇచ్చాను. ఆ తర్వాత ప్రతి అఖాడా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వెళ్ళింది. వాళ్ళు యాక్షన్ తీసుకోరమ్మా, వాళ్ళు యాక్షన్ తీసుకోరు. అఖాడాల నుంచి ఏ లెటర్లు రావు. కానీ వీడు అరెస్ట్ అవ్వడానికి ఖచ్చితంగా ఛాన్సెస్ అయితే ఉన్నాయని నేను గట్టిగా నమ్ముతున్నా. ఇకపోతే అసలు కంప్లీట్గా వీడి వెనకాల ఎవరున్నారు అనేటువంటిది కూడా ఇంకొకటి. అనిల్ బెహ్రా గారు ఎవరో ఒక ఇన్స్పెక్టర్ గారు కూడా ఉన్నారన్నట్టుగా చెప్పారు. ఎంతమంది ఉన్నారు? ఇంకొకటి ఆడి కారులో ఉన్నటువంటి పుర్రెల్ని కూడా DNA టెస్ట్కి పంపాలి. అన్ని పుర్రెలు ఎక్కడి నుంచి వచ్చినాయి వాడికి? వీడు మోసం చేసిన వాళ్ళందరినీ చంపి పాటేసి తెచ్చుకుంటున్నాడు ఆ పుర్రెలు. రకరకాల అనుమానాలు మనం వ్యక్తం చేయొచ్చు. ఏది ఏమైనప్పటికీ కూలంకషంగా ఇంటరాగేషన్ అనేటువంటిది చేయాలి. ఈవెన్ వర్షిని కూడా, ఆ అమ్మాయిని కూడా ఇంటరాగేషన్ చేయాలి. ఆ అమ్మాయికి మందు అలవాటు ఉందా, ఇది సిగరెట్ అలవాటు ఉందా, గంజాయి అలవాటు ఉందా, డ్రగ్స్ అలవాటు ఉందా, అంతకు ముందే ఉందా, వీటితో కలిసిన తర్వాత అలవాటు అయిందా? ఆ అమ్మాయిని కూడా జైల్లో వేయాలి. కాకపోతే అది మానసిక వైద్యశాలలో కూడా ఇంకొకసారి పరీక్షించాల్సిన అవసరం అయితే ఆవిడకి ఉంది. ఇక్కడ విచిత్రం ఏంటంటే ఎంకిపెళ్లి సుబ్బిచావుకు వచ్చిందని గురుగారు అయితే ఒక దానికి సమాధానం చెప్పండి. ఇప్పుడు